జై శ్రీరామ్ అందరికి. 14th అక్టోబర్ పొద్దున్నే లేచి కాళీ మందిర్ నడుచుకుంటూ పోదామని అనుకొని పోతున్నప్పనే ఇంటి నుంచి కాళీ మందిర్ వరకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5 kilometers ఉంటుంది టెంపుల్. టైం వచ్చేసి 6:15 అవుతుంది. చూద్దాం ఎప్పుడో రీచ్ అవుతాం. కట్కే సురేష్ మామ వాకింగ్ చేసుకుని ఇంటికి పోతుండు, మా నరసింహమ్మ వాకింగ్ చేస్తుండు. ఇట్లా చాలా మంది కనిపిస్తారు మనకి ఇట్ల వల్ల. ఇది మొత్తం పొద్దుగాల వచ్చిపోయినా ఇటుదాకా పార్క్ దాకా. మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసుకొని కాళీ మందిర్ దాకా పోదామని మళ్ళీ స్నానం చేసుకొని వస్తున్నాం. కాళీ మందిర్ పోతున్నా. ఎల్లుండి 18వ తారీఖు యాత్ర ఉంది. మళ్ళా పోయినసారి పోతుగా నుంచి అలవాటు చేసుకోవద్దా? ఇక నాకు నిన్న వచ్చింది తెలివి. గట్టిగా దీని తప్పున్నారు. దాని మీద నడిస్తే కాలు మంటలేదు, నొప్పి అవుతున్నాయి. ఇక్కడ ఇది ముందు ముందు ఇక్కడ కూడా నడిచేవాళ్ళు మంచి వరకు ఉన్నది. ఆ వాసం కానీ నడవాలి. నాకు ఏం చేయాలి సరే మళ్ళా. మా మామ కలిసిండు, గుడికి పోతుంటే డైలీ వాకింగ్కి వస్తాడు అనమాట. తన ఎక్స్పీరియన్స్ చెప్తుండు వాకింగ్లో. అదొకప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్లు అన్నీ చేసేటోళ్ళం. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు ఏం చేస్తలేరు, కుస్తీలు కొట్లాడాలి, ఆ జిమ్కి పోతారు, జెర్సేపు ఏం చేస్తారేమో అంటుండు. అట్లనే తన ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుండు. లంగోట్లు కట్టుకోవాలి, కుస్తీలు కొట్లాడాలి, గట్టి ఎక్సర్సైజులు చేయాలి. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు ఆ జిమ్కి పోతారు, ఏదో అదంట లేపొచ్చుతారు, అదేమవుతుంది. అచ్చా లంగోడి కట్టి కుస్తీలు కొట్లాడితే అవుతుంది బాడీకి. రన్నింగ్ కొట్టాలి, ఉరకాలి, చెమటలు గారాలి అన్నీ తన ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోండి మామ. ఈ రూట్లో మన మంచిర్యాల నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అప్పా జంక్షన్ మార్నింగ్ ఈ రోడ్లో వెళ్తే చాలామంది కనిపిస్తారు మనకి వాకింగ్ చేసుకుంటూ. మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అయిపోతారు ఈ ఊర్లో నుంచి. చాలామంది వాకింగ్ వస్తారు, ముసలోళ్ళు, అమ్మ వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు అందరూ. ఈ కనిపించే సైక్లింగ్ ట్రాక్లో చాలామంది వస్తారు. విలేజ్ వాళ్ళు వస్తారు, సొసైటీ వాళ్ళు, విల్లాస్ వాళ్ళు, అపార్ట్మెంట్స్ వాళ్ళు చాలామంది డైలీ వాకింగ్కి వస్తారు, రన్నింగ్ చేస్తారు, సైక్లింగ్ చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాకింగ్కి వస్తారు, సైకిల్ తీసుకొని. మంచిగా ఫ్యామిలీస్తో కూడా వస్తారు. రన్నింగ్ చేసే వాళ్ళు రన్నింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 2 km వచ్చేసాం. నియర్ టు అప్పా జంక్షన్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ దగ్గరకు వచ్చేసాం. టోటల్ 5.1 kilometers. ఇంకా మనం 3.1 km నడవాలి. నియర్లీ 2 km వచ్చేసాం. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. మంచిర్యాల నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వస్తుంటే ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. అంటే ఇక్కడికి వచ్చామంటే మనం ఆల్మోస్ట్ ఒక 50% వచ్చేసినట్టే. ఇంకా 50% నడవాలి. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అప్పా జంక్షన్ దగ్గరకు వచ్చేసాము. శుభోదయం, సన్ రైజ్.
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ దగ్గర ఓవరాల్ ఎగ్జిట్ ఇది అప్పా జంక్షన్ సర్కిల్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ సర్కిల్. ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ పెట్టి సైక్లింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తారు అంతా. అప్పా జంక్షన్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తే అంతా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ పెట్రోల్ పంప్. పెట్రోల్ క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇక్కడ. మా మంచిర్యాల నుంచి ఇక్కడ వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు అందరు. ఇక్కడ మంచిగా పెట్రోల్ ప్యూర్ దొరుకుతుందని. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ క్రాస్ అయ్యాం మనం. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి సన్ సిటీ బండ్లగూడ రోడ్లో వస్తే కాళీమందిర్ వస్తుంది అనమాట. టెంపుల్కి వెళ్ళాలంటే అప్పా జంక్షన్ నుంచి సన్ సిటీ బండ్లగూడ రోడ్లో వెళ్ళాలి. సాయిదానికి వచ్చే ప్లేస్ ఇది బ్రాడ్వే. టైం 7:02 అవుతుంది. మనం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ దాటి వచ్చేసాం. ఇంకొక 1.5 కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడే పీపుల్ సిటీ చౌరస్తా క్రాస్ అవుతున్నాం. పీపుల్ సిటీ వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ 1 km ఉంటుంది. ఇంకొక 1 kmలో టెంపుల్. ఒక 10 minutesలో వెళ్ళిపోతాం 1 km. సన్ రైజ్ చూడవచ్చు ఎంత మంచిగా ఉందో. ఇది షాజహాన్ ఇన్స్టిట్యూట్. మన కాళీమందిర్ దగ్గరే ఉంటుంది. దీని పక్కనే టెంపుల్ అనమాట. ఇంకో 1/2 kilometer టెంపుల్ ఉంటుంది. షాజహాన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్. షాజహాన్ ఇన్స్టిట్యూట్ క్రాస్ అయిపోయాం, వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇంకో 2 minutesలో టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ముందు కనిపించే చౌరస్తాల్ని టెంపుల్ ఉంటుంది అనమాట. నార్మల్గా దసరా టైంలో వస్తే అంతా ఫుల్ ఉంటుంది పూజలు చేయడానికి. రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది. ఈ టెంపుల్ దగ్గర చాలా వెహికల్స్ పూజలు చేపిస్తారు. ఈ రోడ్ అంతా ఫుల్లే ఉంటుంది. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడే కాళీమందిర్ టెంపుల్ వచ్చినాం. ఇంటి నుంచి కాళీమందిర్ రావడానికి 1 hour పట్టింది. 1 hourలో ఇంటి నుంచి టెంపుల్కి వచ్చాం నడుచుకుంటూ, వితౌట్ స్లిప్పర్స్. నార్మల్గా చెప్పులు కానీ అనుకుంటే 40 minutesలో వచ్చేయచ్చు. కాళీమందిర్ కాళీమాత మందిర్, కాళీమందిర్. జై మాతాజీ. ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది టెంపుల్ దగ్గర. ఫైనలీ 1 గంట ఇంటి నుంచి కాళీమందిర్ నడుచుకుంటూ రావడానికి 1 hour టైం పట్టింది. 1 hour నడుచుకుంటూ ఒక 5 kilometers వస్తే టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయ్యాం. రీచ్ అయ్యి టెంపుల్లో ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇప్పుడే గుడిలో 5 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది.
మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో శివలింగం ఉంటుంది. ఆ శివయ్య తండ్రి ఉంటే రైట్ సైడ్లో అంజనీ పుత్రుడైన మన ఆంజనేయ స్వామి ఉంటారు. జై కాళీమా. సండే వస్తే ఇదంతా ఫుల్ పబ్లిక్ ఉంటుంది అనమాట, హెవీ క్రౌడ్. ఇవాళ ట్యూస్డే కాబట్టి ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం టెంపుల్కి, సో అందుకే ఎక్కువ క్రౌడ్ కనిపించట్లేదు టెంపుల్ దగ్గర. అదంతా పార్కింగ్ ముందు కనిపించేదంతా, ఇదంతా ఫుల్ అయిపోతుంది బైక్స్తో. ఎవరైనా ఫంక్షన్ చేసుకునే వాళ్ళు, మొక్కులు ఉన్న వాళ్ళు, దావత్లో వేసేవాళ్ళు ఇక్కడ ఫంక్షన్లో వేస్తారు. ఇక్కడ టెంపుల్ అన్నమాట. మంచిర్యాల టు ఆరమేసమ్మ నడుచుకుంటూ టెంపుల్కి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని కాసేపు అలా దేవాలయంలో కూర్చొని బయటకు వచ్చిన. ఇక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నా మెల్లిగా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.